మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవలి యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడి యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, మనకి పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. ఈ బుధుడు వెళ్ళి మీనరాశిలో ఆయనకి నీచక్షేత్రం, ఆయన అక్కడ స్థితి పొందడం అనేది ఉంది. అయితే మిథున రాశి వారికి ఈ మాసంలో కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఏవైతే ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొంచెం ప్రెషర్ అనేది తప్పనిసరిగా వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. అలాగే కాస్త ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే జీవనోపాధి కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కాస్త చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు, అవమానాలు ఇలాంటివి పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఈ ఎవరైతే ప్రమోషన్ల గురించి కానీ, లేదా ప్రమోషన్లు వచ్చి ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువ రిస్క్ లేకపోతే ఎక్కువగా కష్టపడ్డము, అంటే శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ మాసంలో కాస్త తక్కువగా కనబడుతోంది. ఎందుకంటే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు దశమ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే వృత్తి ఉద్యోగ పరంగా ఏదైతే రాజ్యస్థానం ఉందంటే రాజకీయ నాయకులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాస్త ఇబ్బంది పడే సూచనలు అనేవి ఇక్కడ మనకి కనబడుతున్నాయి. అలాగే ఈ ఏదైతే దశమ స్థానంలో ఈ ఎక్కువ గ్రహాలు ఉన్నాయో ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అందులో వీళ్ళకి జన్మలో కూడా వీళ్ళకి కుజుని యొక్క సంచారం, ఎప్పుడైతే జన్మలో కూడా కుజుని యొక్క సంచారం ఉందో కాస్త బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, అలాగే కాస్త చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు, నెక్స్ట్ మోకాలు, మోచేయి ఇలాంటి అంటే కఫవాతానికి సంబంధించినవి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళందరంటే గొంతుకు సంబంధించినవి ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా, ఆస్మా పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఎక్కువగా ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా మనకి ఎక్కువగానే కనబడుతోంది. అనారోగ్య సమస్యల విషయాల్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కాస్త వెంటాడుతూ ఉంటాయి. మాసం అంతా కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి భూములు కొనుగోలు అంటే ప్రాపర్టీ విషయాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాసంలో కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే కొంత అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ప్రాపర్టీ విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే వివాహ విషయాల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకి కాస్త ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంది, కానీ కొద్దిగా దూరంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఈ యొక్క భార్యాభర్తల విషయాల్లో, కుటుంబ విషయాలకు సంబంధించి కానీ చూసుకుంటే వీళ్ళకి మార్చి 15 తర్వాత ఈ రవి ఎప్పుడైతే మారుతాడో అంటే వీళ్ళకి రవి మార్పు చెందడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కంటే దశమంలో రవి కాస్త కూడా కొంచెం శుభ
సూచనలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే రవి మారుతాడో అప్పుడు కొంత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా కాస్త నిర్ణయాలు తీసుకోవాలంటే మార్చి మనకి 14 తర్వాత 15 నుంచి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కాస్త సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో కాస్త శ్రమ ఉంటుంది. కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే సమాజపరంగా కూడా కావచ్చు, కొన్ని అపనిందలు, అవమానాలు కావచ్చు, ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం, ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాహనాలకు సంబంధించి నడిపేటప్పుడు కూడా ఇలాంటివప్పుడు కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అతివేగం అనేది పనికిరాదు కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా గణపతి ఆరాధన అనేది చేసుకోవాలి. అలాగే జన్మలో కుజుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి నడుస్తోంది కాబట్టి ఈ జన్మలో కుజుడి వల్ల అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. చర్మ వ్యాధులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ మంగళవారాలు నియమాలు పాటించడం ఈ మాసం అంతా, లేదు కనీసం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం అంటే ఆదివారం కానీ లేదా ఇక్కడ మంగళవారం కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, గుళ్ళోకి వెళ్ళడం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకుని ఎర్రటి పూలు స్వామివారికి సమర్పించడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా అనుకూలమైన ఫలితాలు ఈ మార్చి మాసంలో పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.